తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శప్రాయమని వ్యక్తులు పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకలలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారులు, కళాజాత బృందాల నడుమ పోలీసు శాఖ అందించిన సేవలను, అభివృద్ధి వివరిస్తూ వేడుకలను నిర్వహించారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాలు, అభివృద్ధితో కూడిన వీడియోను ప్రదర్శించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 35 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు. ఎస్పెషల్లీ మనకి శాంతి భద్రతలు అనేది లా అండ్ ఆర్డర్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. సో మంచి లా అండ్ ఆర్డర్ ఉన్నట్టయితే ఏవైతే మన గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయో అన్నీ కూడా బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం అందించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు మనం చూస్తూ ఉండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్ వల్ల చాలా మట్టుకు ప్రభుత్వ స్కీమ్స్ కూడా ఆ బెనిఫిషరీస్కి వెళ్ళడానికి కూడా చాలా మట్టుకు కూడా మనకి అంతరాలంతా కూడా ఏర్పడినప్పుడు ఉండడం ఛాన్స్ ఉంటుండే. బట్ ఇప్పుడు మాత్రం పీస్ఫుల్గా రిమోట్ విలేజెస్లో కూడా ఎక్కడైతే మనకి ఇంకా ఎలక్ట్రిసిటీ అవన్నీ కూడా తీసుకుపోవడానికి కూడా మనకి ఇప్పుడు సాధ్యమవుతుందంటే అంత మంచి లా అండ్ ఆర్డర్ మన జిల్లాలో ఉన్నది కాబట్టి